హాయ్ అండి. వెల్కమ్ టు క్రాంతి కిచెన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మ్యాంగో డిజర్ట్ తయారు చేసుకోబోతున్నాం. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా కాస్త డిఫరెంట్గా. మ్యాంగోస్ అంటే అందరికీ చాలా ఇష్టంగా ఉంటాయి. అది కాకుండా మ్యాంగో సీజన్ ఇంటి కాబోయే టైం వచ్చింది. ఈరోజు మనం మ్యాంగో డిజర్ట్ తయారు చేసుకోబోతున్నాం. కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం: 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాన్ని ఒక 5 నిమిషాల పాటు విస్క్ చేసుకోవాలి. బ్లెండర్ని మరీ స్పీడ్ కాకుండా లో స్పీడ్లో పెట్టేసుకొని విస్క్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ డబుల్ అయ్యేంత వరకు. చూసారు కదా, ఇలా అయిన తర్వాత దీంట్లో ఒక 2 డ్రాప్స్ మ్యాంగో ఎసెన్స్ వేస్తున్నాను. ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే దీంట్లో స్వీట్నెస్ కోసం ఒక 6 టీ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ ఆల్రెడీ కాస్త స్వీట్గానే ఉంటుంది. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు విస్క్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు మ్యాంగో ప్యూరీ వేసుకోవాలి. మ్యాంగో ప్యూరీ వేసేసుకొని చక్కగా ఇది కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ కూడా వేసుకొని ఇవి కూడా కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుందాం. మీరు కావాలంటే అలాగే డైరెక్ట్గా స్పూన్తో అయినా వేసుకోవచ్చు. బౌల్లో మరీ నిండుగా కాకుండా కొంచెం తక్కువగా వేసేసుకొని మిగిలిన బౌల్లో కూడా ఇలాగ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసేసుకొని సమాంతరంగా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత వైట్ చాక్లెట్ కరిగించుకున్నది ఇలా లిక్విడ్లా కరిగించుకున్న తర్వాత దీన్ని బౌల్లో కాస్త పైన సన్న లేయర్ లాగా వేసుకుందాం. ఇలాగే మిగిలిన బౌల్లో అన్ని పైన వేసేసుకొని ఒక స్పూన్తో నీట్గా సర్దేసుకొని ఒకసారి ట్యాప్ చేసేసుకోవాలి, బుంగలు ఏవి లేకుండా. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా పెట్టి తీసుకున్న తర్వాత వీటిపైన నేను మామిడి పళ్ళు అలాగే చెర్రీస్తో డెకరేషన్ చేస్తున్నాను. ఇలా కలర్ఫుల్గా డెకరేషన్ చేసుకున్న తర్వాత మన మ్యాంగో డిజర్ట్ తయారైపోయిందండి. మ్యాంగో ఇంకా వైట్ కలర్ చాక్లెట్ కాంబినేషన్లో టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.